Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో డియర్ ఇంగ్లీష్ లవర్స్. ఇంగ్లీష్ మాట్లాడాలనేది మనందరి కోరిక, మనందరి కళ. ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ దిస్ గ్లోబ్. ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఇంగ్లీష్ మనకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇంగ్లీష్ ఈ సొసైటీలో రెస్పెక్ట్ తీసుకొచ్చి పెడుతోంది. మరి ఒక భాష నాకు రెస్పెక్ట్ ఇస్తుంటే, ఒక భాష నాలో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి పెడుతుంటే, ఆ భాష నాతో ఉండాలా వద్దా? ఆ ఇంగ్లీష్ మాట్లాడాలనేది వీఆర్ క్రేజీ అబౌట్ ఇట్, మనందరికీ ఇష్టం. సో ఈ సిరీస్ ద్వారా ఐ డ్రీమ్లో మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ నుంచి వీఆర్ రెడీ టు టీచ్ యూ. ఇంగ్లీష్ లవర్స్ గెట్ రెడీ, విల్ స్టార్ట్ అవర్ సెషన్స్. ఫ్రెండ్స్, చూసారు కదా ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో. మరి అయితే అటువంటి ఇంగ్లీష్ నేర్చుకుందాం. నేర్చుకునే ముందుగా ఫస్ట్ ఒక కోట్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎస్, గ్రేట్ థింగ్స్ నెవర్ కమ్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్స్. ఎస్, గొప్ప గొప్ప విషయాలు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ నుంచి రావంట. కంఫర్ట్ జోన్లు ఎప్పుడు కూడా మనం సాటిస్ఫై అయిపోతాం. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే గ్రేట్ థింగ్స్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వద్దామా? ఎస్, ఇంగ్లీష్ నేర్చుకునే విధంలో మీరు కూడా కంఫర్ట్ జోన్స్ నుంచి బయటకు రండి. దెన్ వీ కెన్ లెర్న్ ద లాంగ్వేజ్. ఓకే, సో మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ టంగ్ ట్విస్టర్స్తో స్టార్ట్ చేద్దాం. అంటే ఇంగ్లీష్ మాట అంటే టంగ్ ట్విస్టర్ అంటే నాలుక అనేది బాగా తిరగాలి. ఒకసారి మన టంగ్ ట్విస్టర్తో స్టార్ట్ చేద్దామా? చూద్దాం. కుక్స్ కుక్ కప్ కేక్స్ క్విక్లీ. కుక్స్ కుక్ కప్ కేక్స్ క్విక్లీ. కుక్స్ కుక్ కప్ కేక్స్ క్విక్లీ. సో అది ఒక 5 times చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ప్లీజ్. కుక్స్ కుక్ కప్ కేక్స్ క్విక్లీ. ఓకే, ప్లీజ్ మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎస్. మరి ఇప్పుడు డైరెక్ట్గా మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మరి ఇంగ్లీష్ నేర్పించడానికి మేము రెడీ. కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి కొంచెం కష్టమైనా ఇష్టంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు రెడీయా? అయితే ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన ఫార్ములా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. చూడండి, ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. పాస్ట్ అయినా, ప్రెజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా, ఏదైనా సరే ఈ ఒక్క ఫార్ములాలో అప్లై చేస్తే ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఆ కాన్ఫిడెన్స్ ఈ సెషన్లో మీరు చూస్తారు. అయితే అవునా, ఒక ఫార్ములా వస్తే ఇంగ్లీష్ వస్తుందా? ఏంటా ఫార్ములా? ఒకసారి చెప్తాను చూడండి. ఫార్ములా ఇలా ఉంటుంది. PNIWH. ఏంటండి ఈ P ఏంటి, N ఏంటి, I ఏంటి? ఒక్కసారి చూస్తాం. P అంటే పాజిటివ్, N నెగటివ్, I ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. చూడండి, లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఒక భాష క్వశ్చన్స్ అడుగుతాం, ఆన్సర్స్ చెప్పడం. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ చెప్తాం. సో ఇదే కదా కాన్వర్జేషన్ అంటే. మరి ఆన్సర్లు చెప్పడం రావాలి, క్వశ్చన్స్ అడగడం రావాలి. సో అవే ఇది. ఏంటవి? పాజిటివ్, నెగిటివ్ అంటే ఆన్సర్లు చెప్పడం. అవును, తిన్నాను, మాట్లాడాను, చదివాను, చదువుతాను, పాజిటివ్ ఆన్సర్లు. చదవను, తినను, మాట్లాడను, నెగిటివ్ ఆన్సర్లు. ఈ రెండు ఏంటి అని అంటే క్వశ్చన్స్ అడగడం. క్వశ్చన్స్ అడగడం రావాలి కదా. తిన్నారా, మాట్లాడారా, ప్రాక్టీస్ చేశారా, కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చారా, మూవీ చూసారా, ఇవన్నీ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. మరి WH క్వశ్చన్స్ అంటే ఎప్పుడు, ఏమిటి, ఎందుకు, వీటిల్నే WH క్వశ్చన్స్ అంటాం. చూడండి ఫార్ములా, ఆన్సర్లు చెప్పాం, క్వశ్చన్స్ అడగడం. ఈ రెండు వస్తే భాష వచ్చేసినట్లే. ఈ రెండిట్లోనే భాష ఉంది. అది ఇంగ్లీష్ అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, ఏ భాష అయినా సరే ఈ ఫార్ములాలోనే ఉంటుంది. కావాలంటే గమనించండి. ఆన్సర్లు, క్వశ్చన్లు. ఈరోజు మన ఈ సెషన్లో మన సిరీస్ ఆఫ్ క్లాసెస్ చేయబోతున్నామండి. మనం ఇక్కడ కంటిన్యూస్గా సిరీస్ ఆఫ్ క్లాసెస్ మీకు ఉంటాయి మన ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ నుంచి. ఇంగ్లీష్ క్లాసెస్ నేను సార్ ఇద్దరం కూడా ఇస్తాము. అయితే ఇప్పుడు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసి స్టార్టింగ్ ఒక చిన్న సెషన్ చూస్తాం. నెక్స్ట్ సెషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా ప్రాక్టీస్తో మీ ముందుకు వస్తాం. నౌ విల్ సీ. ఇప్పుడు ఈ ఫార్ములా అర్థమైంది కదా. మనం ఈరోజు ఏం నేర్చుకుంటాము అని అంటే ఈ ఫార్ములాని అప్లై చేస్తూ ఈ ఫార్ములాతో ఫస్ట్ మనకి భాష మాట్లాడాలి అని అంటే వర్బ్స్ కావాలి. వర్బ్స్ అంటే క్రియలు, పనులు. మనం చేసే పనుల్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వర్బ్స్ అంటాం. వర్బ్స్ని ఎలా డివైడ్ చేద్దాము అని అంటే V1, V2, V3, V4. V4 అంటే V1కి ఇంగ్ పెట్టడం. ఇలా 4 రూపాల్లో వర్బ్ని డివైడ్ చేస్తాం. V1 ఎప్పుడు వాడాలి అని అంటే ఎల్లప్పుడూ చేసే పనులకి V1 చెప్పాలి. V2 ఎప్పుడు చెప్తామంటే అయిపోయిన దానికి V2 చెప్తాం. V3 కూడా జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, రీసెంట్గా కంప్లీట్ అయిన యాక్షన్స్కి V3 చెప్తాం. సో V2, V3 రెండు పాస్ట్కి వాడతాము,
V1 ఎల్లప్పుడూ ప్రెజెంట్, రెగ్యులర్గా, రిపీటెడ్గా చేసే పనులకి V1 వాడతాం. ఫస్ట్ వర్బ్స్ మీద క్లారిటీ తెచ్చుకోండి. వర్బ్స్ అంటే పనులు. పనుల్ని 4 రకాలుగా డివైడ్ చేస్తాం. V1, V2, V3, V4. V1 ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎల్లప్పుడూ మనం చేసే, ప్రతిరోజు చేసే పనులకి వర్బ్ అని చెప్తాను. V2, V3 ఈ రెండు ఎప్పుడు వాడతామంటే గతం, పాస్ట్ గురించి చెప్పినప్పుడు చెప్తాం. V4 ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అంటే గోయింగ్ ఆన్. ఒక పని జరుగుతూ ఉంటే అప్పుడు వర్బ్ 4వ రూపం వాడాలన్నమాట. ఫస్ట్ ఈ క్లారిటీ ఉండాలండి మనకి. వర్బ్స్ అనేవి ఉంటాయి, వీతో డినోట్ చేస్తాం. V1, V2, V3, V4 ఇలా 4 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈరోజు ఇవన్నీ ఒకేసారి నేర్చుకోలేం కదా. ఫస్ట్ మనం గతం గురించి చూద్దాం, పాస్ట్ గురించి. పాస్ట్ అంటేనే V2 కానీ V3 కానీ చూడాలి. ఈరోజు క్లాస్లో V2 నేర్చుకుందాం. అసలు వర్బ్ టు ఎలా యూజ్ చేస్తాం చూడండి. గో అంటే వెళ్ళటం, వెంట్ వెళ్ళెను. V2 అంటే అయిపోయింది కదా. గాన్ ఇప్పుడే వెళ్ళెను, జస్ట్ కంప్లీటెడ్. కమ్ వచ్చుట, కేమ్ వచ్చెను, అయిపోయింది, V2 అయిపోయింది. కమ్ ఇప్పుడే వచ్చెను, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ప్లే ఆడటం, ప్లేడ్ ఆడెను, ప్లేడ్ ఆడెను. ఆస్క్ అడగటం, అడిగెను, ఇప్పుడే అడిగాను. డూ చేయుట, డిడ్ చేసెను, డన్ ఇప్పుడే చేశాను. అర్థమవుతుందా? సో ఈ మీనింగ్స్ ఫస్ట్ మనకు తెలిస్తే మనం స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ 4టిని కలిపి పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, WH క్వశ్చన్స్ కలిపి మనం స్ట్రక్చర్ అంటాం. ఈరోజు మనం నేర్చుకునే స్ట్రక్చర్ దేని గురించి? పాస్ట్, V2 గురించి నేర్చుకోబోతున్నాం. ఒక్కసారి ఇది చూడండి. ఇప్పుడు నేను అంటే ఐ అంటాను. పనులు ఎవరు చేస్తాం? నేను, నువ్వు, అతను, ఆమె, ఇవే కదా. నేను అంటే ఐ, నీవు లేక మీరు అంటే యు, అతను హీ, ఆమె షీ, వాళ్ళు దే, మనము లేక మేము వి, హీ షీతో పాటు ఇట్ కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి? పాస్ట్ గురించి నేర్చుకుంటున్నాం. పాస్ట్ అంటే గుర్తుండాల్సిన వర్బ్ ఏంటి? V2. ఇప్పుడు ఇది తీసుకొచ్చి మన ఫార్ములాలో పెట్టండి. నేను మూవీ చూశాను, పాజిటివ్. నేను మూవీ చూడలేదు, నెగిటివ్. పాస్ట్ గురించి చెప్తున్నాను, మూవీ చూడలేదు. ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, మీరు మూవీ చూసారా? ఇంటరాగేటివ్. ఏ మూవీ చూశారు? ఏమిటి, ఎక్కడ, ఎందుకు? WH క్వశ్చన్స్. నేను పాటలు పాడాను, పాజిటివ్. పాడలేదు, నెగిటివ్. పాడారా? క్వశ్చన్, ఇంట్రాగేటివ్. ఏం పాడారు, ఎప్పుడు పాడారు, ఎందుకు పాడారు? WH క్వశ్చన్స్. తిన్నాను, పాజిటివ్. తినలేదు, నెగిటివ్. తిన్నారా? క్వశ్చన్. ఎప్పుడు తిన్నారు, ఎందుకు తిన్నారు? WH క్వశ్చన్స్. ఫార్ములా అర్థమైందా? పాస్ట్ని ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. ఇప్పుడు ఈరోజు సెషన్లో ఆన్సర్లు చెప్పడం చూద్దాం. నెక్స్ట్ సెషన్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్పిస్తాను. ఒకసారి చూద్దాం చూడండి. నేను మూవీ చూశాను, అయిపోయింది కదా. అయిపోయిన దానికి ఏ వర్బ్ పెట్టాలి? V2 కదా. నేను మూవీ చూశాను, ఐ వాచ్డ్ అ మూవీ. మీరు చూశారు, యు వాచ్డ్. అతను చూశాడు, హీ వాచ్డ్. ఆమె చూసింది, షీ వాచ్డ్. అది చూసింది, ఇట్ వాచ్డ్. వాళ్ళు చూశారు, దే వాచ్డ్. మనం చూసాం, వి వాచ్డ్. నేను గేమ్స్ ఆడా, ఐ ప్లేడ్. మీరు ఆడారు, యూ ప్లేడ్. అతను ఆడాడు, హీ ప్లేడ్. ఆమె ఆడింది, షీ ప్లేడ్. వాళ్ళు ఆడారు, దే ప్లేడ్. మనం ఆడాం, వి ప్లేడ్. ఇంగ్లీష్ మనకి మాతృభాష కాదండి, ఇప్పుడు నేర్చుకుంటున్నాం, అలవాటు అవ్వాలి. నోటికి అలవాటు అవ్వాలంటే ఎక్కువ పలుకుతూ ఉండాలి. తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నాం? విన్నాము, పలికాము, విన్నాము, పలికాము. ఇంగ్లీష్ని కూడా అలాగే పలకండి. ఇప్పుడు మీరు ఒక వర్బ్ తీసుకోండి, ఇవన్నీ స్పీడ్గా చెప్పండి. ఐ ఆస్క్డ్, యూ ఆస్క్డ్, హీ ఆస్క్డ్, షీ ఆస్క్డ్, దే ఆస్క్డ్, వి ఆస్క్డ్. అయిపోయిందా? నెక్స్ట్ ఐ డ్రోవ్, డ్రైవ్, డ్రోవ్. ఐ డ్రోవ్, యూ డ్రోవ్, హీ డ్రోవ్, షీ డ్రోవ్, దే డ్రోవ్, వి డ్రోవ్. అర్థమవుతుందా? ఇలా ఒక వర్బ్ తీసుకొని స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి, 4కి ఇంగ్లీష్ అలవాటు అవుతుంది. సో ఫార్ములాలోంచి ఫస్ట్ వన్ అయిపోయింది. ఫార్ములాలో సెకండ్ వన్ ఏంటి? లేదు, లేదు, కాదు అని నెగిటివ్గా చెప్తున్నాం. నేను మూవీకి వెళ్ళలేదు. ఒక పని చేయడాన్ని ఏమంటాం? డూ. ఇది V1. మరి చేసేసానంటే డిడ్. ఇది V2. మనం నేర్చుకుంటున్న స్ట్రక్చర్ V2 కదా. సో నేను ఒక పని చేయలేదు అంటే ఐ డిడ్, లేదు కాదు అంటే నాట్, డిడ్ నాట్. డిడ్ నాట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ V2 వచ్చింది కాబట్టి ఇక్కడ V1 రావాలి, V2 రాకూడదు. ఎంత సూపర్గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళైనా
దే కమిట్ ఎ మిస్టేక్ హియర్. చూడండి, ఒక్కసారి చూడండి, ఎంత సూపర్గా మాట్లాడే వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు కూడా ఈ గ్రామాటికల్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏమని? ఐ డింట్ వెంట్ అంటారు. ఐ డింట్ గో. V1 రావాలి ఇక్కడ, V2 రాకూడదు. ఆల్రెడీ డిడ్ V2 కదా, మళ్ళీ రెండో V2 చెప్పాం. ఓకే, నేను వెళ్ళలేదు, ఐ డింట్ గో. నేను చూడలేదు, ఐ డింట్ వాచ్. అతను చూడలేదు, హీ డింట్ వాచ్. ఆమె చూడలేదు, షీ డింట్. వాచ్డ్ కాదు, వాచ్. ఆస్క్డ్ కాదు, ఆస్క్. వెంట్ కాదు, గో. ఐ డింట్ గో, యూ డింట్ గో, హీ డింట్ గో, షీ డింట్ గో, దే డింట్ గో, వీ డింట్ గో. అర్థమైందా? ఇప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్, వీటి మీద ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. Sure, sir. ఓకేనా? ఎస్. నేను ఇంగ్లీష్ మాట్లాడాను నిన్న. ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ యెస్టర్డే. నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు. గ్యాప్ ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి లోపు ఆన్సర్, తర్వాత నేను రివీల్ చేస్తా ఆన్సర్. సార్ క్వశ్చన్. యా. నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఐ డింట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను క్రికెట్ ఆడాను. ఐ ప్లేడ్ క్రికెట్. నా ఫ్రెండ్ ఆడలేదు. మై ఫ్రెండ్ డిడ్ నాట్ ప్లే ఆర్ డింట్ ప్లే. నా ఫ్రెండ్ నిన్న రెస్టారెంట్కి వెళ్ళింది. మై ఫ్రెండ్ వెంట్ టు అ రెస్టారెంట్ యెస్టర్డే. నేను వెళ్ళలేదు. ఐ డింట్ గో. నేను మ్యాచ్ విన్ అయ్యాను. ఐ వాన్ ద మ్యాచ్. కానీ నా ఫ్రెండ్ విన్ అవ్వలేదు. బట్ మై ఫ్రెండ్ డింట్ విన్. నేను ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. నా ఫ్రెండ్ ఇంగ్లీష్ నేర్చుకోలేదు. మై ఫ్రెండ్ డింట్ లెర్న్ ఇంగ్లీష్. సో ఫ్రెండ్స్, చూసాం కదా, ఇప్పుడు ఈ డిడ్ నాట్ని షార్ట్కట్లో చెప్పాలి అని అంటే డింట్ అని చెప్పచ్చు. డింట్ V1 అనేది చెప్పచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సెంటెన్స్ ఇస్తాను, అందులో పాజిటివ్ నెగిటివ్ రెండూ రావాలి. ఇప్పుడు మీరు ట్రై చేయండి ఒకసారి. నేను మూవీ చూశాను కానీ నాకు నచ్చలేదు. చూశానంటే ఐ వాచ్డ్, నచ్చలేదంటే డింట్ లైక్. ఓకే, కానీ మధ్యలో ఈ రెండింటిని కలపడానికి బట్ అనేది చెప్పాలి. ఐ వాచ్డ్ ఎ మూవీ బట్ ఐ డింట్ లైక్ ఇట్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ మీకు ఒకటి ఇస్తాను, మీరు కమెంట్స్లో ఆన్సర్ చెప్పండి. ఓకే, ఎస్. నేను షాపింగ్కి వెళ్ళా కానీ ఏం డ్రెస్ కొనలేదు. ట్రై దిస్ వన్. ఓకే, ఈ ఆన్సర్స్ మీరు చెప్పండి. ఇంకొన్ని ఇస్తాను, ట్రై చేయండి. నేను గిఫ్ట్ కొన్నాను కానీ నా ఫ్రెండ్కి ప్రెజెంట్ చేయలేదు. పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. చూడండి, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ మా డాడీ నన్ను మెచ్చుకోలేదు. అర్థమైందా? వీటిల్ని పాజిటివ్ నెగిటివ్ వచ్చేలాగా మీరు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో నా కమెంట్ సెక్షన్లో టైప్ చేసి తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ అవర్ సెషన్. మరొక సెషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఆ సెషన్లో క్వశ్చన్స్ నేర్చుకుందాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్.